హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ హేమంత్. ఈరోజు మనం తమిళ్లో బ్లాక్ బస్టర్ అయిన కంబట్టిపాడం మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మీరు నాతో కాంటాక్ట్ అవ్వాలన్నా లేదా ఏదైనా మూవీని రికమెండేషన్ చేయాలన్నా ఇన్స్టాగ్రామ్ ద్వారా నాకు మెసేజ్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ కావాలంటే ఇప్పుడు లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. స్టోరీలోకి వెళ్లే ముందు ఈ మూవీలో ఉండే మెయిన్ క్యారెక్టర్స్ గురించి తెలుసుకుందాం. సురేంద్రన్ కంబట్టిపాడంలో లిక్కర్ బిజినెస్ చేసుకుంటూ ఉంటాడు. ఈ లిక్కర్ బిజినెస్ని ఎవరు అడ్డుకోకూడదు అని తనకు తోడుగా ఈ బిజినెస్కి అండగా బాలాని తన దగ్గర చేర్చుకుంటాడు. బాలాకి చాలా కోపం, కానీ తన అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తాడు. బాలా తమ్ముడు గంగా ఫ్రెండ్ కృష్ణ గంగా ఇద్దరు చాలా మంచి ఫ్రెండ్స్. కృష్ణన్ ఒక అమ్మాయిని ప్రేమిస్తుంటాడు. తన పేరు అనిత. కృష్ణకి తెలియని విషయం ఏమి అంటే గంగా కూడా అనితని ప్రేమిస్తుంటాడు. మథాయ్ తను సురేంద్రన్కి నమ్మిన బంటు. జానీ తను కూడా లిక్కర్ బిజినెస్ చేస్తుంటాడు. జానీ తమ్ముడు సన్నీ. సోమేష్ తను జానీకి నమ్మిన బంటు. బైజు. ఇంకా మెయిన్ స్టోరీ విషయానికి వస్తే కృష్ణని ఎవరో పొడిచేసింటారు. తను హాస్పిటల్కి వెళ్ళేందుకు బస్సు ఎక్కుతాడు. అసలు ఈ కృష్ణ ఎవరు, తనను ఎందుకు పొడిచారు, ఇలాంటి మరెన్నో ప్రశ్నలకి సమాధానం చెప్పడం కోసం స్టోరీ బ్యాక్ డ్రాప్లోకి వెళ్తుంది. కృష్ణ కంబట్టిపాడంలో ఉన్న తన ఫ్యామిలీని ఫ్రెండ్స్ని వదిలేసి ముంబైకి వచ్చేసింటాడు. 12 సంవత్సరాల నుంచి ముంబైలో సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తూ ఉంటాడు. 12 సంవత్సరాల తర్వాత ఒకరోజు కృష్ణ ఫ్రెండ్ గంగా కృష్ణకి ఫోన్ చేసి, నేను ఒక ప్రాబ్లంలో ఉన్నా, నన్నెవరో చంపడానికి ట్రై చేస్తున్నారు, నేను ఎప్పుడైనా చనిపోవచ్చు అంటూ. మా అన్న బాల చెప్పింది కరెక్ట్, అనిత నన్ను ప్రేమించలేదు, నిన్నే ప్రేమించింది, నువ్వు ఇక్కడికి వచ్చి అనితని పిలుచుకొని వెళ్ళిపో అంటాడు. గంగా చెప్తున్న విషయాలేవి కృష్ణకి అర్థం కావు. మళ్ళీ 2 రోజుల తర్వాత గంగా కృష్ణకి ఫోన్ చేసి, నేను సేఫ్ ప్లేస్లో ఉన్నా, నువ్వు త్వరగా ఇక్కడికి వచ్చే అంటాడు. ఇంతలో ఎవరో గంగాని కొడతారు. అది కృష్ణ విని గంగా నిజంగానే ప్రాబ్లంలో ఉన్నాడు అని గంగాని కాపాడడం కోసం 12 సంవత్సరాల తర్వాత కంబట్టిపాడంకి బయలుదేరతాడు. చిన్నప్పుడు గంగా, కృష్ణ, అనిత ముగ్గురు ఒక దగ్గర ఆడుకునేవారు. కంబట్టిపాడంలో జోసా అనే రౌడీ. తనని ఎవరైనా ఎదిరిస్తే జోసా వాళ్ళని చంపకుండా వదలడు. అలాంటి టైంలోనే సురేంద్రన్ సారా బిజినెస్ని స్టార్ట్ చేస్తాడు. అందుకు తన బిజినెస్కి జోసా అడ్డు రాకూడదు అనుకుంటాడు. అప్పుడు బాలా ధైర్యాన్ని చూసి బాలాని తన దగ్గరే చేర్చుకుంటాడు. బాలా కూడా గ్యాంగ్ని మెయింటైన్ చేయడం స్టార్ట్ చేస్తాడు. గంగా, కృష్ణ ఇద్దరు ఈ గొడవలన్నీ చూస్తూ పెరుగుతారు. వాళ్ళు కూడా రౌడీలుగానే మారాలనుకుంటారు. ఒకరోజు బాలా జోసాని చంపాల్సి వస్తుంది. బాలా తన గ్యాంగ్తో కలిసి జోసా మీద దాడి చేస్తాడు. కానీ జోసా బాలాని కొట్టి తన గ్యాంగ్లో ఉన్న అందరినీ పొడిచి చంపేస్తాడు. బాలా అక్కడి నుంచి తప్పించుకుంటాడు. మనుషులను చంపినందుకు జోసా జైలుకి వెళ్తాడు. దాంతో కంబట్టిపాడంలో జోసా కథ ముగుస్తుంది. బాలా గ్యాంగ్ని మెయింటైన్ చేస్తూ సురేంద్రన్ కోసం పనిచేయడం స్టార్ట్ చేస్తాడు. అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి. కృష్ణ అనితని ప్రేమించడం స్టార్ట్ చేస్తాడు. అనిత కూడా కృష్ణని ప్రేమిస్తుంటుంది. గంగా కూడా అనితని ప్రేమిస్తుంటాడు. కానీ ఈ విషయం కృష్ణకి తెలీదు. ఒక టోర్నమెంట్లో అనిత రన్నింగ్ రేస్లో పార్టిసిపేట్ చేస్తుంది. అక్కడ ఒకడు అనితని తక్కువ చేసి మాట్లాడతాడు. అందుకు కృష్ణ వాడిని కింద పడేసి మరీ కొడతాడు. ఒకరోజు బాలా వేరే ఊరిలో ఉన్న థియేటర్లో దొంగ టికెట్లు అమ్ముతుంటే ఆ ఊరి వాళ్ళు బాలాతో గొడవ పడతారు. అప్పుడు బాలా, కృష్ణ, గంగా అలాగే వాళ్ళ గ్యాంగ్ అందరూ కలిసి ఆ ఊరి వాళ్ళని చిత్త కొడతారు. ఈ పని చేసినందుకు బాలా కృష్ణకి కొంచెం డబ్బునిస్తాడు. కృష్ణ ఆ డబ్బుతో అనితకి చైన్ కొనిస్తాడు. అనిత చాలా హ్యాపీ. టోర్నమెంట్లో కృష్ణ చేతిలో దెబ్బలు తిన్న అతను బైజు అనే అతన్ని పిలుచుకుని వచ్చి కృష్ణని, గంగాని కొట్టిస్తాడు. ఈ విషయం బాలా తెలుసుకొని బైజుని చిత్త కొడతాడు. బైజు భయపడి నన్ను వదిలేయని ప్రాధేయపడతాడు. సురేంద్రన్ పనికి ఒకడు అడ్డొస్తుంటాడు. వాడిని అడ్డు తొలగించు అని సురేంద్రన్ బాలాకి చెప్తాడు. బాలా వాడిని కిడ్నాప్ చేసి వార్నింగ్ ఇస్తాడు. ఈ విషయం పోలీసులు తెలుసుకొని ఆపడానికి వస్తే బాలా కత్తితో అందరిని బెదిరించి అక్కడి నుంచి తరిమేస్తాడు. కృష్ణ, గంగా ఇద్దరు అది చూసి కత్తి వాడడం నేర్చుకోవాలనుకుంటారు. బాలా వాళ్ళిద్దరికీ కత్తి వాడడం నేర్పిస్తాడు. బైజు బాలా కొట్టిన దెబ్బల నుంచి కోలుకున్న తర్వాత కృష్ణని, గంగాని కొట్టేందుకు మళ్ళీ వస్తాడు. అప్పుడు గంగా కత్తితో బైజుని బెదిరించి అక్కడి నుంచి తరిమేస్తాడు. ఆ తర్వాత పోలీసులు బాలా గ్యాంగ్లో ఉన్న అందరినీ పట్టుకోవడం కోసం వస్తారు. ఒక గంగా తప్ప అందరూ తప్పించుకొని పారిపోతారు. కృష్ణ గంగాని కాపాడడం కోసం పోలీసుని చంపి జైలుకి వెళ్తాడు. జైల్లో కృష్ణ చార్లీ అనే అతన్ని కాపాడడం కోసం ఒకరితో గొడవ పడతాడు. అప్పటి నుంచి కృష్ణ, చార్లీ ఇద్దరు మంచి ఫ్రెండ్స్గా మారతారు.
కొన్ని సంవత్సరాల తర్వాత కృష్ణ జైలు నుంచి రిలీజ్ అవుతాడు. కృష్ణ వాళ్ళ నాన్నకి కృష్ణ చేసే పనులంటే అస్సలు సరిపోదు. అయినా తన భార్య కోసం కృష్ణతో మాట్లాడుతుంటాడు. కృష్ణ జైలు నుంచి బయటికి వచ్చేసరికి బాల, గంగ అలాగే కృష్ణ ఫ్రెండ్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అనిత కూడా చాలా సంతోషపడుతుంది. కృష్ణ బయటికి వచ్చే టైంకి సురేంద్రన్ సారా బిజినెస్ని వదిలేసి కన్స్ట్రక్షన్ బిజినెస్లోకి దిగింటాడు. బాల అయితే సొంతంగా సారా బిజినెస్ని స్టార్ట్ చేసింటాడు. కృష్ణ కూడా బాల చేస్తున్న సారా బిజినెస్లో పనిచేయడం స్టార్ట్ చేస్తాడు. బాలాకి కాంపిటీషన్గా జానీ అనే అతను కూడా సారా బిజినెస్ని చేస్తుంటాడు. జానీ, బాల ఇద్దరు వాళ్ళ బిజినెస్ని పెంచుకోవడం కోసం పోటీ మీద పోటీ పడుతుంటారు. బాల జానీని ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా సొంత తెలివితో ఎదుగుతుంటాడు. కానీ జానీ మాత్రం బాలాని తొక్కేయడానికి ట్రై చేస్తుంటాడు. ఒకసారి వికీ బాలా ట్రాన్స్పోర్ట్ చేస్తున్న సారా గురించి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. కానీ కృష్ణ పోలీసులకు దొరకకుండా ఫాస్ట్గా డ్రైవ్ చేస్తాడు. జానీ ఇంత చేసినా కూడా తను సురేంద్రన్కి కావాల్సిన మనిషి అని బాలా జానీని ఏం చేయకుండా వదిలేస్తుంటాడు. కృష్ణ అనితాని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. కానీ అనిత వాళ్ళ ఇంట్లో వాళ్ళు అనితకి పెళ్లి చూపులు అరేంజ్ చేస్తారు. అప్పుడు గంగ పెళ్ళికొడుకుతో, అనిత నా భార్య, నువ్వు ఇంకోసారి ఈ ఊర్లోకి వస్తే చంపేస్తా అని బెదిరిస్తాడు. ఇదంతా కృష్ణ విని గంగ అనితని ప్రేమిస్తున్న విషయం తెలుసుకుంటాడు. కృష్ణకి ఏం చేయాలో తెలియక అనితతో, మనిద్దరం ప్రేమించుకుంటున్న విషయం గంగకి చెప్పు అంటాడు. బాల రోసమ్మ అనే అమ్మాయిని ప్రేమిస్తుంటాడు. రోసమ్మ కూడా బాలాని ప్రేమిస్తుంది. దాంతో బాల రోసమ్మని ఇంటికి పిలుచుకుని వచ్చేస్తాడు. బాల, గంగ, కృష్ణ అందరూ కలిసి వాళ్ళ ఫ్రెండ్ మస్జిద్కి పెళ్లి చేస్తారు. సురేంద్రన్ కన్స్ట్రక్షన్ మొదలుపెట్టేందుకు కొంతమంది ల్యాండ్ ఇవ్వరు. వాళ్ళని ఖాళీ చేయించు అని సురేంద్రన్ బాలాకి చెప్తాడు. బాల ఏమాత్రం ఆలోచించకుండా అందరిని బెదిరించి ఖాళీ చేపిస్తాడు. ఈ విషయం బాల వాళ్ళ తాత తెలుసుకొని, వాళ్ళు కూడా మనలాగే పేదవాళ్ళు, వాళ్ళు ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు అని బాలాతో గొడవ పడతాడు. అప్పుడు బాల, నాకు అన్నం పెడుతోంది మీరు కాదు, నేను చేస్తున్న పని, ఎవరేం చెప్పినా సరే నేను సురేంద్రన్ చెప్పిందే చేస్తా అంటాడు. బాల అన్న మాటలకి వాళ్ళ తాత చాలా బాధపడతాడు. అదే బాధలోనే చనిపోతాడు. కృష్ణ ఇదంతా చూస్తూ చాలా బాధపడతాడు. 12 సంవత్సరాల తర్వాత కృష్ణ కంబట్టిపాడంకి వస్తాడు. కృష్ణ గంగా వాళ్ళ నాన్నని అడిగి గంగా గురించి తెలుసుకుంటాడు. గంగా ఒకరోజు ఎవరి నుంచి తప్పించుకొని పారిపోయి ఇంటికి వస్తాడు. ఆ తర్వాత తన భార్య అనితతో ఏదో విషయం చెప్తాడు. అనిత అది విని చాలా బాధపడుతుంది. ఆ రోజు రాత్రి గంగా కృష్ణకి మొదటిసారి ఫోన్ చేసింటాడు. ఆ తర్వాత రోజు పొద్దున్నే గంగా ఇంటి నుంచి వెళ్ళిపోయింటాడు. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళాడు అని ఎవ్వరికీ తెలీదు. కృష్ణ మస్జిద్ని వెళ్ళి కలిసి గంగా గురించి ఎంక్వైరీ చేస్తాడు. మస్జిద్ గంగాతో, వారం రోజుల కింద నా కూతురు పెళ్లి జరిగింది, గంగా కూడా ఆ పెళ్లికి వచ్చాడు, నేను గంగాని చూడటం అదే లాస్ట్ సారి అంటాడు. ఇదంతా జరిగింది గంగా కృష్ణకి ఫోన్ చేసి ఒకరోజు ముందు. కృష్ణ గంగా గురించి తెలుసుకోవాలి అని అందరిని ఎంక్వైరీ చేసేందుకు బయలుదేరతాడు. బాల వాళ్ళ తాత చనిపోయేసరికి బాల ఇలాంటి పనులు ఇంకోసారి చేయను అని సురేంద్రన్కి చెప్పేస్తాడు. అప్పుడు కృష్ణ మనం ట్రావెల్ బిజినెస్ని స్టార్ట్ చేద్దామంటాడు. బాలాకి ఆ ప్లాన్ బాగా నచ్చి దానికి ఒప్పుకుంటాడు. బాలా లాస్ట్గా ఒకసారి సారాను ఎక్స్పోర్ట్ చేసి బిజినెస్ని ఆపేయాలనుకుంటాడు. కానీ పోలీసులు ఆ ట్రక్కుని పట్టుకుంటారు. ఈ పని ఎవరు చేశారో బాలాకి తెలుస్తుంది, కానీ ఎవరికి చెప్పడు. రోసమ్మ ఏదో ట్యాబ్లెట్స్ కావాలి అంటే కృష్ణ, గంగా, బాల ముగ్గురు కలిసి రోసమ్మని పిలుచుకొని మెడికల్ షాప్కి బయలుదేరతారు. బాలాకి ఎలాగో అనిత కృష్ణల ప్రేమ విషయం తెలిసిపోయి ఉంటుంది. అందుకు తను గంగాతో, నువ్వు అనితని వదిలేయి, అనిత కృష్ణకి పర్ఫెక్ట్ జోడీ అంటాడు. గంగా బాలా చెప్పే మాటలు విని కోపంతో దారి మొదలు దిగేస్తాడు. కృష్ణ, రోసమ్మ ఇద్దరు కలిసి మెడికల్ షాప్లోకి వెళ్తారు. బాలా మాత్రం కారులోనే ఉంటాడు. అప్పుడు ఒక లారీ వచ్చి కార్కి యాక్సిడెంట్ చేస్తుంది. దాంతో కారులో ఉన్న బాలా చనిపోతాడు. కృష్ణ, రోసమ్మ ఇద్దరు చాలా అంటే చాలా బాధపడతారు. గంగా బాలా చనిపోవడానికి కృష్ణనే కారణమని కృష్ణతో మాట్లాడడం మానేస్తాడు. అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి. గంగా సురేంద్రన్ కోసం పనిచేస్తూ ఉంటాడు. కృష్ణ ట్రావెల్స్ బిజినెస్ని స్టార్ట్ చేసింటాడు. కానీ అది నష్టాల్లో నడుస్తుంటుంది. నెల బండి కంతులు కట్టేందుకు అనితానే కృష్ణకి డబ్బులు ఇస్తుంటుంది. సురేంద్రన్ గంగాతో ఒకరిని చంపేయమంటాడు. గంగా మనుషులు అతన్ని చంపడానికి వెళ్లేందుకు కృష్ణ వ్యాన్ని బుక్ చేసుకుంటారు. కృష్ణ డబ్బులు వస్తాయని తనకిష్టం లేకపోయినా ఆ పనికి ఒప్పుకుంటాడు. గంగా కృష్ణతో అస్సలు మాట్లాడు. గంగా సురేంద్రన్ చెప్పినట్టుగానే ఒకరిని చంపేస్తాడు. దాంతో ఆ ఊరి వాళ్ళందరూ గంగాని చంపడానికి వస్తారు. కృష్ణ గంగాని కాపాడి అక్కడి నుంచి పిలుచుకొని వచ్చేస్తాడు. ఆ తర్వాత అందరూ కలిసిపోయి మందు తాగుతూ ఎంజాయ్ చేస్తారు.
అదే బార్లో సోమేష్ ఉంటాడు. సోమేష్ జానీకి నమ్మిన బంటు. సోమేష్ గంగాకి కృష్ణకి బాలాని ఎవరు చంపారో చెప్తాడు. బాలాని చంపింది ఎవరు అంటే జానీ. బాలా లాస్ట్ టైం ఒకసారి సారా బిజినెస్ చేయాలనుకున్నప్పుడు జానీని ఆ ట్రక్కుని పోలీసులకు పట్టించింటాడు. ఈ విషయం బాలా తెలుసుకొని జానీని కొడతాడు. అందుకు జానీ కోపంతో బాలాని చంపేసింటాడు. గంగా కృష్ణ ఇద్దరు ఈ విషయం తెలుసుకుని జానీని చంపడానికి వెళ్తారు. జానీ కృష్ణ గంగాల ఫ్రెండ్ అయిన అబ్బుని చంపేస్తాడు. గంగా జానీని పొడుస్తాడు. ఆ తర్వాత అందరూ కలిసి అక్కడి నుంచి పారిపోయి వచ్చేస్తారు. కృష్ణకి జైల్లో పరిచయమైన చార్లీ గంగా కృష్ణ ఇద్దరు పోలీసులకు దొరకకుండా ఒక ప్లేస్ ఏర్పాటు చేపిస్తాడు. పోలీసులు వీళ్ళిద్దరిని వెతుకుతుంటారు. గంగా కృష్ణతో మనిద్దరం ఎప్పటికీ ఇలాగే ఉండాలి, కానీ నువ్వు నా కోసం అనితని మర్చిపోవాలి, నేను అనితని పెళ్లి చేసుకుంటా అంటాడు. కృష్ణ బాగా ఆలోచించి గంగా నన్ని అనితని కలవనివ్వడు అని అనితని పిలుచుకొని ఎక్కడికైనా వెళ్ళిపోవాలనుకుంటాడు. అందుకు అనితని వెళ్ళి కలిసి నేను డబ్బు తీసుకుని వస్తాను, మనిద్దరం ఇక్కడి నుంచి వెళ్ళిపోదామంటాడు. అనిత దానికి ఒప్పుకుంటుంది. కృష్ణ సురేంద్రని వెళ్ళి కలిసి డబ్బులు ఇప్పించుకుంటాడు. అలాగే ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పి వచ్చేస్తున్నప్పుడు పోలీసులు కృష్ణని అరెస్ట్ చేస్తారు. అనిత కృష్ణ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది, కానీ కృష్ణ రాడు. కృష్ణ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ముంబైకి వెళ్ళిపోయింటాడు. ఆ తర్వాత గంగా అనిత ఇద్దరు పెళ్లి చేసుకునింటారు. ఇప్పుడు కృష్ణ అందరిని ఎంక్వైరీ చేస్తాడు, కానీ గంగ గురించి ఎలాంటి క్లూ దొరకదు. అనిత కృష్ణని చూసి ఆనందపడాలో బాధపడాలో తెలియని పరిస్థితిలో ఉంటుంది. అనిత ఒక పెట్రోల్ బంక్లో పనిచేస్తూ ఉంటుంది. ఎవరో కొంతమంది కృష్ణని చెప్పడానికి ట్రై చేస్తారు, కానీ కృష్ణ వాళ్ళకి దొరకకుండా తప్పించుకుంటాడు. సురేంద్రన్ కృష్ణ వచ్చాడు అని తెలుసుకుని కృష్ణని పిలిపిస్తాడు. కృష్ణ గంగా గురించి సురేంద్రన్ అడుగుతాడు. అప్పుడు సురేంద్రన్ గంగా ఒకరిని చంపి జైలుకి వెళ్ళాడు. జైలు నుంచి బయటికి రాగానే నేను వాడికి మంచి ఫ్యాక్టరీలో జాబ్ ఇప్పించాను, కానీ గంగా అక్కడ గొడవపడి ఫ్యాక్టరీలో జాబ్ మానేశాడు. ఆ తర్వాత డబ్బు కోసం నా దగ్గరికి వచ్చేవాడు. నేను వాడికి డబ్బులు ఇచ్చేవాడిని, కానీ వాడు తాగి నా ఇంటి ముందే గొడవ చేసేవాడు. అందుకే నేను వాడిని దూరంగా పెట్టేశాను అంటాడు. ఇప్పుడు బాలా భార్య రోసమ్మ కంబట్టిపాడంలో చిన్న చిన్న సెటిల్మెంట్స్ చేస్తూ ఉంటుంది. కృష్ణ రోసమ్మ గురించి తెలుసుకొని తనని వెళ్ళి కలిసి గంగా గురించి ఎంక్వైరీ చేయమంటాడు. రోసమ్మ దానికి ఒప్పుకుంటుంది. కృష్ణ అనితని వెళ్ళి కలిసి గంగా తనకి ఏం చెప్పాడో తెలుసుకుంటాడు. గంగా అనితని పెళ్లి చేసుకున్న తర్వాత అనితకి నేనంటే ఇష్టం లేదు అని అర్థం చేసుకుంటాడు. అందుకు అప్పటి నుంచి తన ఫేస్ని కూడా చూడ్డు. అనితకి ఏమైనా అవసరమైతే చేసి పెడతాడు తప్ప ఎలాంటి దానికోసం అనితని ఇబ్బంది పెట్టాడు. ఈ 12 సంవత్సరాల టైంలో అనిత గంగా మీద ప్రేమను పెంచుకుని ఉంటుంది. గంగా ఇంట్లో నుంచి వెళ్ళిపోయే ముందు కృష్ణ నీ కోసం వస్తాడు, నువ్వు తనతో వెళ్ళిపో అంటాడు. దానికి అనిత చాలా బాధపడుతుంది. ఇదంతా వింటున్న కృష్ణ గంగాని వెతికి నీ దగ్గరికి తీసుకుని వస్తా అని అనితకి మాటిస్తాడు. రోసమ్మ గంగా గురించి ఎంక్వైరీ చేస్తుంది. తనకి ప్రాబ్లమ్స్ రావడానికి మెయిన్ రీజన్ బెన్నీ అని తెలుస్తుంది. బెన్నీ గంగాకి మంచి ఫ్రెండ్. ఈ విషయమే రోసమ్మ కృష్ణకి చెప్తుంది. కృష్ణ బెన్నీని కొట్టి గంగాని ఎవరు వెంటాడుతున్నారో తెలుసుకుంటాడు. గంగా జానీని పొడిచిన తర్వాత జానీ కోమాలకి వెళ్ళిపోయింటాడు. 12 సంవత్సరాల తర్వాత కోమా నుంచి బయటికి వచ్చింటాడు, కానీ జానీ బ్యాక్ బోన్ పనిచేయదు. జానీ తన తమ్ముడు సన్నీకి గంగా గురించి కృష్ణ గురించి చెప్తాడు. సన్నీ వాళ్ళన్న జానీ కోసం ఇద్దరిని చంపాలనుకుంటాడు. అందుకు బెన్నీని కొనేస్తాడు. గంగా మస్జిద్ కూతురు పెళ్లికి వచ్చిన తర్వాత బెన్నీ గంగాని పిలుచుకొని ఒక హోటల్కి వెళ్తాడు. ఆ తర్వాత బెన్నీ డబ్బు తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సన్నీ గంగాని చంపడానికి తన మనుషుల్ని పంపిస్తాడు. గంగా ఇదంతా తెలుసుకొని వాళ్ళకి దొరకకుండా తప్పించుకుంటాడు. పారిపోయేటప్పుడు బెన్నీని కొట్టి పారిపోతాడు. గంగా సన్నీని చూసిండాడు, అందుకే తనని ఎవరు చంపడానికి వస్తున్నారో తెలీదు. కృష్ణ ఇదంతా తెలుసుకుని జానీ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అక్కడ సన్నీ మనుషులు కృష్ణ మీద దాడి చేస్తారు. కృష్ణ అందరినీ కొడతాడు. ఈ గ్యాప్లో సన్నీ కత్తి తీసుకొని కృష్ణని పొడుస్తాడు. కృష్ణ సన్నీని చంపకుండా వదిలేసి నీకు ఈ గొడవకి ఎలాంటి సంబంధం లేదు, ఇందులోకి నువ్వు రావద్దు అని వార్నింగ్ ఇస్తాడు. కృష్ణ అక్కడి నుంచి బయటికి వచ్చేసి హాస్పిటల్కి వెళ్లేందుకు బస్ ఎక్కుతాడు. ఇదే మనం స్టార్టింగ్లో చూసిన సీన్. కృష్ణ హాస్పిటల్లో జాయిన్ అవుతాడు. తను హాస్పిటల్లో కోలుకున్న తర్వాత ఒక విషయం తెలుస్తుంది. అది ఏమి అంటే గంగా చనిపోయాడు అని. గంగా శవం పూర్తిగా కాలిపోయి ఉంటుంది. ఈ విషయం కృష్ణ తెలుసుకుని చాలా బాధపడతాడు. గంగా అంత్యక్రియలకి కృష్ణ కూడా వెళ్తాడు. గంగా అంత్యక్రియలకి సురేంద్రన్ రాకుండా తన నమ్మిన బంటైన మతాయిని పంపిస్తాడు. మతాయి అక్కడికి వచ్చినప్పుడు ఫోన్ రింగ్ అవుతుంది. గంగా కృష్ణకి రెండోసారి ఫోన్ చేసినప్పుడు ఎవరో తనని కొడతారు.
ఆ సౌండ్ కృష్ణకి వినిపిస్తుంది. దాంతోపాటు ఒక రింగ్ టోన్ కూడా వినిపిస్తుంది. అదే రింగ్ టోన్ ఇప్పుడు మతాయి సెల్లో నుంచి వచ్చింటుంది. కృష్ణకి మతాయి మీద డౌట్ వచ్చి మతాయిని బెదిరిస్తాడు. అప్పుడు కృష్ణకి గంగాని చంపింది సురేంద్రన్ అని తెలుస్తుంది. కృష్ణ సురేంద్రన్ని వెళ్ళి కలిసి గంగాని ఎందుకు చంపావని అడుగుతాడు. గంగా సన్ని దగ్గర నుంచి తప్పించుకొని వచ్చేసిన తర్వాత తనని కాపాడుకోవడం కోసం సురేంద్రన్ దగ్గరికి వచ్చి నేను కొన్ని రోజులు నీ దగ్గరే ఉంటా అంటాడు. సురేంద్రన్ దానికి ఒప్పుకోడు. కానీ గంగా అక్కడే ఉండి కృష్ణకు ఫోన్ చేసి నేను సేఫ్ ప్లేస్లో ఉన్నా, నువ్వు త్వరగా ఇక్కడికి వచ్చే అంటాడు. ఇంతలో సురేంద్రన్ హాకీ స్టిక్తో గంగా తలని పగలగొడతాడు. దాంతో గంగా చనిపోతాడు. సురేంద్రన్ కృష్ణతో నా దగ్గర పనిచేసే కుక్కలు నాకు సెక్యూరిటీ ఇవ్వాలి, అంతేకాని నేను వాటికి సెక్యూరిటీ ఇవ్వకూడదు అంటాడు. కృష్ణ కోపంతో గంగా కోసం సురేంద్రన్ని చంపేస్తాడు. దాంతో మూవీ ఎండుతుంది. సో ఇది ఫ్రెండ్స్ కంబట్టి పాడం మూవీ గురించి. స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ మూవీ హాట్స్టార్లో ఫ్రీగా అవైలబుల్గా ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూసేయండి. ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ మళ్ళీ కావాలంటే ఇప్పుడెప్పుడైనా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. మరొకటితో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.